హాయ్ నేను సతీష్. ప్రోమో చాలా హాట్ టాపిక్స్తో డిబేట్స్తో వచ్చింది కదా. అట్లాగే ఇంకోటి ఏంటంటే లైవ్ అప్డేట్స్ చాలా ట్విస్ట్లు ఇచ్చాడు కనుక అన్నీ సూట్గా సుత్తు లేకుండా బ్రీఫ్గా ఈ వీడియోలో అనలైజ్ చేస్తా. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్ ఇప్పటికే 2 వీడియోస్ అప్లోడ్ చేశా. భరణి ఎలిమినేషన్ తర్వాత ఎట్లా గొడవలు అయ్యాయనేది న్యూస్ బౌల్లో, అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో ముందు వచ్చిన ప్రోమో ఎలాగే ఏమి ట్విస్ట్లు ఇచ్చాడు బిగ్ బాస్ అనేది కూడా అనలైజ్ చేస్తా. వాటిని కూడా చూడండి, వాళ్ళు చూడండి. ఈ వీడియోకి లైక్ అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. ఈ నామినేషన్ ప్రోమో చూసిన తర్వాత మీకు ఎవరు పాయింట్ రైట్ అనిపించింది, ఎవరు పాయింట్ వ్యాలిడ్ అనిపించింది, ఎవరిది అంత పర్ఫెక్ట్గా ఇంకా డిఫెండ్ చేసుకోలేకపోయారు ప్రోమో వరకు. మనం ఎటు లైవ్ ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. కానీ అయితే ఇన్ని బెలూన్లు, కొన్ని వేల బెలూన్ల హౌస్లో పడేసరికి గౌరవ్ అయితే బుర్ర పాడు చేసుకుని రీసెర్చ్ చేస్తున్నాడు. రెడ్ అయితే డేంజర్ ఏమో, బ్లాక్ అయితే డేంజర్ ఏమో, ఎల్లో అయితే శుభమేమో, ఇట్లా రకరకాలుగా చించుకుంటే ఫైనల్లీ బిగ్ బాస్ అయితే సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. అట్లాగే సుమ్ము ఇమ్ము ఆయాష వీళ్ళందరికీ మాధురి అక్క అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పెద్ద అక్క ప్లేస్ భర్తీ చేస్తూ ఉంది. సో వీకెండ్ కోటింగ్ ఎఫెక్ట్ కావచ్చు, నామినేషన్లు భయం కావచ్చు, కానీ అందరితో సౌమ్యంగా ఉండేదానికి చాలా చక్కగా పొలైట్గా మాట్లాడి కలుపుకుపోయే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరి ఎంతవరకు వర్కౌట్ అయితే చూద్దాం. అట్లాగే 2 పిల్స్ ఇచ్చాడు కదా బిగ్ బాస్ హౌస్ బయట పెట్టి. ఇద్దరు కెప్టెన్లు కనుక డైరెక్ట్గా ఇమ్యూనిటీ సేవ్ కెప్టెన్స్ కనుక ఎప్పుడు నామినేషన్ లేకుండా ఉంటుంది కదా. అట్లా కాకుండా వాస్తవానికి బిగ్ బాస్ ఆ రోజు చెప్పేటప్పుడు కెప్టెన్స్ ఇద్దరు ఉంటారు, ఇద్దరికి ప్రయోజనాలు అన్నీ దొరుకుతాయి అన్నాడు. కానీ ఇక్కడ అదృష్టానికి పరీక్ష పెట్టేస్తే ఆ పిల్స్ ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళలో వచ్చేదాన్ని బట్టి అన్నాడు. కనుక నిజంగా సుమన్ శెట్టికి మళ్ళీ అదృష్టం వరించింది. సేవ్ యువర్ సెల్ఫ్ అంట. సో ఈ వారం మాత్రం నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయాడు. అట్లాగే గౌరవ్కి ఏంటంటే సేవ్ సమ్వన్ అని చెప్పారు. అంటే ఈయన నామినేట్ చేసే అవకాశం ఉంది, ఇంకొకరిని సేవ్ చేసుకునే అవకాశం అయితే ఆ పిల్స్ ద్వారా వచ్చింది. అయితే గౌరవ్ సుమన్ ఇద్దరు కెప్టెన్స్, పైగా లాస్ట్ వీక్ అంతా బాగా ఆడి గెలుచుకొని వచ్చారు. గౌరవ్ను కూడా ఎవరు చేసే అవకాశం ఉండదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయనతో కూడా ఎవరికి పెద్దగా పంచాయతీల్లో గొడవల్లో ఇష్యూస్లో మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళలో వాళ్ళకి 1-to-1 ఇష్యూస్ ఉన్నాయి కనుక సో వీళ్ళ జోలికి ఎవరు వచ్చి ఉండరు. వీళ్ళ జోలికంటే సుమన్ ఎటు గెలుచుకున్నాడు కనుక ఆయనకి ఎటు చేయరు. గౌరవ్ను కూడా చేసి ఉండేదానికైతే ఎక్కడ పాయింట్స్ దొరకవని నేను అనుకుంటున్నా. మరి ఎట్లా చూద్దాం. అట్లాగే ఆయనకు వచ్చిన సేవ్ సమ్వన్ అన్నారు కనుక అది ఫైనల్లీ లాస్ట్లో ఆయాష కోసం అయితే ఉపయోగిస్తాడు ఇది. సో తనకు వచ్చిన దాని ప్రకారం అట్లాగే ఎమ్మాన్యుయల్కి ఆయాషకి ఎందుకోసం ఇచ్చాడంటే వాళ్ళిద్దరిది ఒక స్పెషల్ పవర్స్ ఉన్నాయి కదా. ఎమ్మాన్యుయల్కి నిన్న ఒకరిని సేవింగ్ చేసే ఫస్ట్ పవర్ అయ్యింది కదా. ఆ పవర్ అస్త్రాలో 2వ పవర్ ప్రకారం ఇప్పుడు ఆయాషకి ఎమ్మాన్యుయల్కి ఆ పవర్ అస్త్రాలో 2వ పవర్ ప్రకారం బెలూన్లు పగలగొట్టే బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సో అందులో ఆ టికెట్స్ అయితే వస్తాయి కదా, ఇతరులకు షేర్ చేయొచ్చు లేదా వీళ్ళే ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమిస్ ఎవరు, అనేక రకాల స్ట్రాటజీస్ ఉంటాయి. ఎవరికి ఈ నామినేషన్ టికెట్ ఇస్తే ఎవరెవరిని చేస్తారో, ఎవరో ఆటలో అర్హులు కాదు అనిపించుకుంటున్నారు, వీళ్ళ చేతికి మట్టి అంటకుండా వేరే వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చి సేమ్ లాస్ట్ టైం బాల్ స్టార్స్కి మాదిరిగా అట్లాగే పెట్టాడు. సో ఆయాష దగ్గర ఏంటంటే నామినేషన్ చేంజ్ చేసే పవర్ అన్నాడు కదా, అందుకోసం అంట వీళ్ళిద్దరికీ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. నిజంగా ఆ టికెట్స్ ప్రకారం వీళ్ళే నామినేషన్ చేయాలంటే బాగా సినిమా కనిపించేది. కానీ అట్లా కాకుండా వీళ్ళకి ఇవ్వడం వల్ల బలూన్స్ అయితే పేలుస్తూ ఫైనల్గా ఆయుష్కి ఏంటంటే నామినేట్ ఒకటని చెప్పి 2 కార్డులు, డైరెక్ట్ నామినేషన్ ఒకటి వచ్చాయి కదా. ఆ సాయి శ్రీనివాస్ అంటే సంజనా కావిడ పనిచేస్తుంది. అలాగే ఎమ్మాన్యుయల్కి వచ్చినవి నామినేట్ 2 అని 2 వస్తాయి, నామినేట్ 1 అని 3 వస్తాయి కదా. అవేంటంటే కళ్యాణ్, దివ్య, రమ్య, తనూజ, రీతికి అయితే పంచాడు కదా. ఇద్దరేసి చేయాల్సిన 2 కార్డులు ఏమో దివ్య రీతికి ఇచ్చాడు కనుక రీతు ఆయేష్ నామినేట్ చేస్తుంది. వీళ్ళ ప్రోమో ఇంతకుముందు మనం చూసాం కదా, అక్కడ గొడవ అయితే ఉంది. ఆయేష వచ్చి రీతు నామినేట్ చేసినప్పుడు గొడవ అయింది. అట్టగే రీతు రెండోది రాముని నామినేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ ప్రోమోలో గొడవ చూసాం కదా. వీళ్ళు పాయింట్స్ వైజ్ మాట్లాడదాం. అట్టగే దివ్యకి ఇచ్చిన 2 పవర్స్లో సాయి శ్రీనివాస్ను ఆయేషను చేస్తుంది. ఇప్పుడు దివ్య చేసింది ఈ ప్రోమోలో మనకు కనిపిస్తూ ఉంది కదా, సాయి శ్రీనివాస్నే అట్లా. అలాగే ఇంకా కళ్యాణ్, సంజనాను, తనూజ, రమ్య తనూజని ఇది కూడా ప్రోమో ఇక్కడ చూస్తాం. రమ్య వచ్చి తనూజని చేస్తుంది. అట్లాగే ఆయేష సింగిల్ నామినేషన్ ఏమో సాయికి ఇస్తే ఆయన కళ్యాణ్ చేస్తాడు. సో ఫైనల్లీ ఇట్లా ఉంటాయి ఈ ఫోమ్ కొట్టు, నామినేషన్ పెట్టు అంటూ. మరి రచ్చ ఎట్లా వచ్చిందో సింపుల్గా చెప్పుకుందాం. ఎవరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అనిపించిందో. ప్రోమో ప్రకారం చూసుకుంటే దివ్య సాయికి చెబుతా, సాయి శ్రీనివాస్ మీ ఒపీనియన్ కరెక్ట్, మీ ఒపీనియన్ రైట్ అనే ఫీలింగ్లో మీరు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉంటారన్నట్టు చెబితే ఒక సిచ్యువేషన్ చెప్పండి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అప్పుడు చెప్పాలి ఖచ్చితంగా దివ్య పలానా ఎగ్జాంపుల్ చెప్పాలి. కానీ నేను చెప్పను, నాకు అవసరం లేదు. మరి ఇది ప్రోమో వరకు ఎట్లా కట్ చేశారేమో, ఎందుకంటే ఆవిడకైతే పాయింట్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి, స్ట్రాటజీలు ఆలోచిస్తుంది, తెలివైన అమ్మాయి కాబట్టి పాయింట్ ఉండొచ్చు. బట్ లైవ్లో ఎపిసోడ్లో చూపొచ్చు. కానీ ఎక్కడ వరకైతే చెప్పను అవసరం లేదు అనేది రాంగ్. నువ్వు ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు దానికి చూపించాలి కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మీరు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ మీ వల్ల ఒకరి టాప్ పొజిషన్లో ఉండేలా పడిపోయాడని బర్నైని ఉద్దేశించి అయితే చెబుతూ ఉన్నాడు. అయితే దివ్య వల్ల అతను అవుట్ అయిపోయాడు, పూర్తిగా ఈవిడిదే తప్పు అని చెప్పలేం. ఎందుకంటే కానీ ఇంపాక్ట్ అయితే ఉంది, ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంది.
ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఆమె వచ్చాక దివ్య వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత భరణి కూడా ఎట్లా అయిపోయింది, నాకు ఇక తిరగలేదు అనుకున్నాడు ఈయన. ఆల్రెడీ ఏంటి తనూజకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాడు, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. మీరు లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చాలామంది అడగొచ్చు ఇప్పటికి కూడా, ఏంటి సార్ భరణియే బాండ్స్ చేశాడా, భరణికే ఈ ఎమోషన్స్ ఉన్నాయా, మిగతా ఎవరికి లేవా, మిగతా సీజన్స్లో లేవంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే భరణి విషయంలో ఆయన ఫిజికల్గా చాలా స్ట్రాంగ్. ఒక టాస్క్లో ఎవరికైనా సపోర్ట్ చేసినా ఎవరినైనా అటాక్ చేసినా గేమ్ చేంజ్ చేయగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది. సో పైగా ఇంకోటి ఏంటి, సాధారణంగా బాండ్స్ 1 to 1 ఉంటాయి, కానీ ఇక్కడికి ఏంటంటే సమస్య బాండ్స్ ఎక్కువైపోయాయి. ఒకరు చెల్లి, ఒకరు కూతురు, ఒకరు తమ్ముడు, ఒకరు అన్న, ఇట్లా ఎక్కువ బాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటి, ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ కనుక ఎవరితో జెల్ అయ్యి ఉన్నాడో ఆడియన్స్ గమనించేది అది మెయిన్. స్ట్రాంగ్ పర్సన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు గేమ్ చేంజ్ చేయొచ్చు కనుక. ఇప్పుడు రాము లాంటి వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు, బాండ్స్ ఫ్రెండ్స్ అయినా సరే ఫిజికల్గా ఒక టాస్క్ని చేంజ్ చేసేసంత ఇది ఉండదు ఆయనకి. ఇప్పుడు భరణి ఏంటి, పడేయాలంటే ఒకరిని పడేయగలడు. ఎగ్జాంపుల్ ఆ డీమాన్ పవర్ అంత స్ట్రాంగ్ ఉన్న ఆయన అవుట్ చేసేలా, అట్లాగే శ్రీజాని విసిరిపడేలా, అట్లా ఆ టాస్క్ మొత్తం చేంజ్ అయింది. లేదా సంజన ఆ రోజు పాయింట్స్ చెప్పినట్టుగా ఆయన అట్లా చేయబట్టి మొత్తం గేమ్ చేంజ్ అయిపోయిందని చెప్పారు కదా. సో తనూజని కాపాడాలంటే ఆ టాస్క్లో కాపాడగలిగాడు కదా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండబట్టే. సో ఇట్లా అందువల్ల ఏంటంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళ సపోర్ట్ ఎవరికి ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు గేమ్ చేంజ్ చేయగలుగుతారు కనుక ఆడియన్స్ ఫోకస్ కూడా వాళ్ళ మీద ఉంటుంది. పైగా భరణికి ఒక బాండ్ కాదు కదా, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక చెల్లి, ఒక కూతురు ఎక్కువైపోయాయి. సో బలంగా ఉన్న వాళ్ళ వల్ల ఆ బాండ్స్ వల్ల తన వాళ్ళని కాపాడుతాడు, మిగిలిన వాళ్ళని ఆటలోంచి పడగొడతాడు, తప్పించగలుగుతాడు. ఈ ఎఫెక్ట్స్ అన్నీ గమనిస్తారు కనుక ఆ ఫిజికల్ ఇప్పుడు శ్రీజ విషయంలో ఆయన తప్పించడం తప్పు కాదు, తప్పించిన విధానం. ఇతనికి బలం ఉంది కదా అంత ఫోర్స్గా తప్పించేశాడు. మరి అదే బలం ఉండేటప్పుడు ఆ అమ్మాయి విషయంలో అంత ప్రొటెక్ట్ చేసేసాడు. అది అందువల్ల చూస్తారు ఆ బలమైన వ్యక్తులు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఇప్పటికీ ఇంకా కొంతమంది విమర్శలు చేస్తే చేయొచ్చు, కానీ ఈ లాజిక్ అయితే ఇది. అందువల్ల ఆయనకి ఎక్కువ ఫోకస్ వచ్చింది, ఆయన మీద ఫోకస్ ఎక్కువ ఉంది, బాండ్స్ అనేది కూడా బాగా ఎలివేట్ అయ్యాయి. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇప్పుడు దివ్య వచ్చాక గేమ్ అయితే పడిపోయిందో అందులో డౌట్లే. ఆవిడ చెప్పిన మాటలకి ఇంప్రెస్ అయిపోయి ఈయన ఎంతసేపు భరణ ఇంకా ఆవిడ దగ్గరే జెల్ అయిపోయి ఆవిడనో పొగుడుకుంటూ ఈయన కూర్చొని ఆట వదిలేసి ఆవిడ కూడా భరణ గారు మీరంతా ఆవిడ కూడా పొగుడుకుంటూ, వాస్తవానికి దివ్య హౌస్లోకి వచ్చేసరికి అతని గేమ్ ఒక రకంగా పక్కకి వెళ్ళిపోయింది. ఆ ఫస్ట్ ప్లేస్ నుంచి అట్లా తగ్గిపోతూ వచ్చింది. ఇద్దరు మెయిన్ గేమ్ వదిలేశారు. మెయిన్ భరణ అయితే కంప్లీట్గా వదిలేసి ఇంకా ఎవరితో మాట్లాడాలి ఎట్లా అయిపోవడం వల్ల అవుట్ అయిపోయాడు. మొత్తం ఈవిడే కారణం అని చెప్పగానే ఈవిడ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా పడింది, అందులో అనుమానమలే. బట్ ఇక్కడ దివ్య ఎవరు మెయింటైన్ చేశారు, ఆయన నా వాళ్ళు ఎలిమినేట్ అయ్యారని ఎవరు చెప్పలేదంటే, చెప్పకపోయినా ఒక రీజన్ అయితే ఆ బంధాలు మరింత బలపడిపోయాయి. అంతవరకు ఏంటి, ఒక తనూజకి చేస్తే చాలు అన్నట్టుండే, ఇక్కడ తనూజకి చేసి ఇప్పుడు దివ్యకి చేయాలి, ఇట్లా అయిపోయింది. సో ఇక్కడ సాయి అంటున్నాడు కదా, మీరు చెప్పే నామినేషన్ వ్యాలిడిటీ లేదు అని చెప్పేసి ఇక్కడ ఒక స్వాగ్తో అరుస్తా గట్టిగా చెబుతూ ఉన్నాడు. ఇలాగే కంటిన్యూ చేసి మంచి పాయింట్లు పెడితే ఇతనికి హౌస్లో ఎక్కువ రోజులు అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మెయిన్ నామినేషన్లో ఇప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడారో, ఎవరు పాయింట్లకి ఎవరు ఆన్సర్ చేశారు, ఇవే ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్గా చూస్తారు కనుక ఇవాళ లైవ్లో దివ్య వర్సెస్ సాయిలో ఎవరు బెస్ట్ అనేది మాట్లాడే అప్పుడు చూద్దాం. మరి మీకేమనిపించింది వీళ్ళిద్దరిలో, సాయి వర్సెస్ దివ్యలో ఎవరు పాయింట్ వ్యాలిడ్ అనిపించింది, ఎవరు పాయింట్ అంత వ్యాలిడ్ కాదనిపించింది, ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే రీతు రాముకి చేస్తా నువ్వు నాకు కనిపించట్లేదు ఎక్కడ అంటే ఆయన పంచ్ అయితే వేశాడు, కళ్ళు చెకప్ చేసుకుంటే బెటర్ అనే నిన్న సాకేత్ కూడా అన్నట్టుగా నువ్వు నన్ను కూడా చూస్తున్నావు అని ఈ అమ్మాయికి ఎట్లాగే ఒక పంచ్ అయితే వేశాడు కదా. సరే ఇక్కడ రీతి ఏముంటుందంటే ఎవరు నాకు ఎవరు సపోర్ట్ లేదు నేను ఒక్కడిని అన్నట్టు చేస్తున్నాడు మాట్లాడుతున్నావు అంటే ఆయన డిఫెండ్ చేస్తున్నాడు. ఎవరితో చెప్పాను, నీకు అనిపించింది కాదు, ప్రూఫ్ కావాలి, నేను కెప్టెన్ అయ్యా, మరి నువ్వు కూడా అవ్వలేకపోయావు కదా, నేను సపోర్ట్ లేకుండానే అయ్యాను అంటున్నాడు. ఆ అమ్మాయి అడిగితే బరాబర్ అయ్యా అని, కావాలని అందరిని అడుగుతూ ఉన్నాడు కదా, నేను సపోర్ట్ అడిగాను, నామినేషన్ ఉంటే సేవ్ చేయండి అని అడిగానా, ఏంటి నాకు ఆడే సత్తా ఉంది అంటున్నాడు. అయితే రాము ఎఫెక్ట్స్తో పాటు ఇతనికి కూడా ఆ స్ట్రాంగ్లో భరణి హెల్ప్ కూడా జరిగింది. ఆ లాస్ట్ రౌండ్లో ఆయన అనుకుంటే కదా అయ్యింది, లేకపోతే అయ్యేవాడు కాదు కదా. అలా ఆయన ఓన్లీ భరణి చేసినట్టు కాదు, ఆయన అంతకుముందు టాస్క్లో ఆ ఫిజికల్గా స్టాండ్ పట్టుకొని రీతితో అటులాగి కింద మీద పడ్డాడు. చాలా అతను 100% పెట్టగలిగాడు టాస్క్లో. రీతితో కదా స్టాండ్ లాగే దగ్గర ఫైట్ చేసి ఆ పాట కూడా భరణి రెయిన్ డ్యాన్స్ చేస్తుంటే ఆ పాట. సో ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఇంకొక మాట, ఈ రీతు అన్నట్టుగా కనిపించట్లేదు అంటే ఒక టాస్క్లో ఒకటి ఆడిస్తే చాలు కాదు కదా. ఫిజికల్ టాస్క్లో రాము ఆడుతున్నాడు, ఓకే, ఇంకేం చేయాలంటే అది ఒకటే కాదు, ఇంకా ఒక స్టాండ్ తీసుకోవచ్చు, ఒక ఒపీనియన్ చెప్పడం కావచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఒక ఎమోషనల్గా బయటపడేది కావచ్చు, గేమ్ చేంజ్, అట్లా మిగతా అన్ని రకాలుగా చూస్తారు కదా, ఒక టాస్క్లే కాదు కదా. ఆ రకంగా చూసినా సరే రాము కంటెంట్ అయితే తక్కువే.
ఏమీ కనిపించట్లేదు, వెతుక్కోవాలి ఏం ఆడాడు, ఏం చెప్పాడు, ఏం చేశాడు అనే పరిస్థితి ఉంది. సో ఇంకా రాము ఇంప్రూవ్ అయితే బెటర్, కాన్ఫిడెంట్గా కొద్ది పాయింట్లు పంచులేదో పేలుస్తున్నాడు, కానీ ఇంకా 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 ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అయింది, లేకపోతే కష్టం. ఇప్పుడు అక్కడ ఆయేష నేను నీకు అడిగానా, సేవ్ చేయమని అడిగానా, సపోర్ట్ చేయమని లేదు అని గట్టిగా చెబుతుంది. ఎందుకంటే రీతుగా ఆవిడకి పడదు కనుక వాయిస్ గట్టిగా తీసుకుంటుంది. పైగా అతడు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, ఒక ఒపీనియన్ చెప్పి ఒక దారి చూపిస్తే దారిలో వెళ్ళిపోతాడు ఆవిడ ఫిక్స్ అయిపోయింది కనుక ఇలా అడుగడుగునా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక రేపటి నుంచి ఆమె అడుగులకు మడుగులు వచ్చే మాదిరిగా ఆమె అడుగుల్లో అడుగేసుకుంటూ వెళ్ళిపోవాలని కనుక ఆవిడ కంప్లీట్గా సపోర్ట్ అయితే చేస్తూ ఉంది. ఇక రమ్య వర్సెస్ తనుజ, సరే రీతు వర్సెస్ రాములో ఎవరు పాయింట్ రైట్ అనిపించింది, ఎవరిది అంత వ్యాలిడ్ కాదనిపించింది, మీ సపోర్ట్ ఎవరికి ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. నేను అంత పర్టికులర్గా ప్రతి ఒక్కరి గురించి మెసేజ్ పెట్టండి అని అడుగుతానంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఆడియన్స్, ఓకే ఈ పాయింట్లో రీతుని ఎక్కువ మంది రైట్ అనుకున్నారు, ఈ పాయింట్లో రాముని ఎక్కువ రైట్ అనుకున్నారు, వీళ్ళ సపోర్ట్ వీళ్ళకి నాకు ఒక క్లారిటీ వస్తుంది. మిగతా మన ఫాలోవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, మెసేజ్ సెక్షన్లో అక్కడ చూస్తారు కనుక అందరికి తెలుస్తుంది కనుక ఎస్ రీతు రైట్ లేదా రాము రైట్, ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇక రమ్య వర్సెస్ తనూజ, మరి వీళ్ళ గురించి కూడా ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టేసేయండి. ఆ అమ్మాయి వచ్చి దడా చెప్తుంది, నువ్వు ముసుగులో ఉన్నావు, బయటికి రా, ఫుల్ డ్రామా క్వీన్ నటిస్తున్నావు, నువ్వు ఫేకు అని టకా చెప్పేస్తుంది. ఆవిడ కూడా నువ్వేమన్నా అడుకో, నాకు ఫరక పడదు, నా గేమ్ ఇది, నేను డ్రామా క్వీనా, సూపర్ క్వీనా, సీరియల్ క్వీనా, ఏమి పాయింట్ చేయడం నువ్వెవరంటూ సరే ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయడం నేర్చుకో అని చెబుతుంది. అయితే ఈ రమ్య మాటలు ఎట్లా ఉంటున్నాయంటే ఫట్మన్ కొట్టినట్టు, పోక్ చేసినట్టు, గుచ్చినట్టే ఉంటున్నాయి, కొద్దిగా ఎటకారం కూడా మిక్స్ అయ్యి అయితే వస్తూ ఉంది. సో ఈ అమ్మాయి ఏజ్ గురించి అనడంతో ఆవిడ కూడా నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదని రమ్య అయితే తనూజకి అంటా ఉంది. కానీ ఇదే డైలాగ్ సేమ్ డీమాన్కి కూడా వాడింది, నీకు ఫిజికల్గా బాడీ పెరిగింది తప్ప బుర్ర పెరగలేదని. ఇప్పుడు తనూజకి ఏమో నీకు ఏజ్ పెరిగింది తప్ప బుర్ర పెరగలేదని. ఇంతకీ ఈ రమ్యకి ఎంత బుర్ర పెరిగిందో ముందు బయట పడబోతుంది. ఎందుకంటే అందరినీ అదే పాయింట్లో ట్రిగ్గర్ చేసినట్టుగా, పోక్ చేసినట్టుగా తీసి పడేస్తూ ఉంది. సో మరి ఈ అమ్మాయికి ఎంతకి బుర్ర పెరిగిందా లేదా అనేది ఖచ్చితంగా ముందు అయితే అదే పాయింట్ అవుట్ చేస్తారు. మరి అంతమందికి బుర్ర లేదని నీకెంత బుర్ర ఉందో బయటపడింది కదని మాదిరిగా జాగ్రత్తగా ఆచితూచి మాట ఆట ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే చూసాం, వచ్చిన వెంటనే డీమంత్ ట్రాక్ అని మాదిరి కానీ మీరు బిల్డర్స్, మీరు ఫిజికల్గా జిమ్ బాడీస్ అవన్నీ అనేటప్పుడు ఆయన ఇన్నోసెంట్, నువ్వు అసలు ఎందుకు రీతితో లవ్ ఏంటి అని అన్ని మాటలు పెట్టేటప్పుడు ఇదేంటి ట్రాక్ కోసమని ఆ సాయి కూడా చెప్పినట్టుగా ఆవిడ క్రష్ అంటే ఇష్టం అంటే అనేటప్పుడు లాస్ట్కి ఫైనల్గా కన్క్లూజన్ ఇచ్చేసింది బుజ్జి తమ్ముడు అని. సో సరే అది మంచిదే, ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఒక 3-4 వారాలు ఆ ట్రాక్ అనుకున్న దీంట్లో వెళ్ళిపోయి సడన్గా ఒకసారి అంటే స్ట్రాంగ్ స్ట్రోక్ తగిలేదు. పల్లవి ప్రశాంత్ లాగా అంతవరకు క్రష్ తోటకూర అని సడన్గా అక్క అనేసరికి బిస్కెట్ అయిపోలే. సో అట్లా అయిపోయి ఉండదు, అది ముందే వేగంగానే అనేసింది కనుక, చాలా ఇనీషియల్ స్టేజ్లోనే బుజ్జి తమ్ముడు అని తేల్చేసింది కనుక ఈ చిట్టికి వచ్చిన ఇబ్బంది లేదు. ఆ చిట్టి బుజ్జి అక్క తమ్ముడు లెక్క కంటిన్యూ అయిపోవచ్చు, అది సమస్య కాదు. కాకపోతే ప్రతి సందర్భంలో నీకు బుర్రలేదు, నీకు ఒళ్ళు పెరిగింది బుర్ర పెరగలేదు, నీకు ఏజ్ పెరిగింది బుర్ర పెరగలేదంటే ఈవిడికి మరి ఏంటంటే ముందు అడుగుతారు, మరి నీకు ఎంత పెరిగిందా మన మాట కొద్దిగా చెప్పే పాయింట్ కొద్దిగా నాగ్గా చెప్పొచ్చు కదా, కొద్దిగా సాఫ్ట్గా చెప్పొచ్చు కదా, పాయింట్లు చెప్పాలి. ఇప్పుడు ఆ ఎలిగేషన్లు వేసినప్పుడు నువ్వు ఫేక్, నువ్వు డ్రామా క్వీన్ అంటే ఎప్పుడు ఎక్కడ ఎందుకు డ్రామా, ఏమి ఫేక్ చేసింది, నీకు ఎందుకు అనిపించింది, మాస్క్ వేసుకున్నా ముసుగులో ఉన్నావు అనేది ఏ ముసుగు వేసుకుంది, ఎక్కడ నటించావు, అవన్నీ ఎగ్జాంపుల్స్తో తనుజ నువ్వు ఇక్కడ ముసుగు వేసుకున్నావు నాకు అనిపించింది, ఇక్కడ నువ్వు డ్రామా ఎక్కువ చేసేవేమో అనిపించింది, ఈ సిచ్యువేషన్లో నువ్వు అంత లేకపోయి యాక్టింగ్ చేసి ఇట్లా చెప్పు ఉండాలి తప్ప వరుస దడ చెప్పేసి మరి అటు నుంచి మన మాటలకి అడుగుతారు, తప్పులేదు. నువ్వు కొద్దిగా ఏసుకి తగ్గట్టు మాట్లాడమనేటప్పుడు మరి ఈ అమ్మాయి కూడా చెప్పాలి. సో చెప్పలేక మనుషులు పంపడానికే వచ్చిన దేవత అంట, ఓకే నేను దేవత వచ్చి దర్శనం చేసుకోపో వెళ్ళవమ్మ వెళ్ళలేక చెబుతూ ఉంది. సో మొత్తానికి వీళ్ళ విషయంలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఈవిడ అవన్నీ చెప్పేటప్పుడు ఖచ్చితంగా దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెబితే బాగుంటుంది. నేను చెప్పేస్తాను, ఇవే చెబుతాను తప్ప ఎగ్జాంపుల్స్ చెప్పకపోతే మరి ఎట్లా చెప్పాలి కదా. రమ్య మరి చెప్పుద్దో లేదో చూద్దాం, ఆవిడ కూడా అడగాలి తనుజ కూడా. నేను ఫేకు ఎప్పుడు ఎక్కడ ఎందుకు అలా అనిపించింది, నేను డ్రామా క్వీన్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు అలా అనిపించింది, ఎట్లా గుచ్చి అడిగితే ఈవిడ ఏం చెప్పుద్దో అప్పుడు చూద్దాం దాన్ని బట్టి. సరే ఓవరాల్గా వీళ్ళిద్దరిలో ఏమనిపించింది, తనుజ లాస్ట్ అయితే వచ్చి దర్శనం చేసుకుని పర్ఫెక్ట్ పేలినట్టు ఉంది పంచ్. సో మొత్తంగా ఈ ఓవరాల్ నామినేషన్లు అయితే 9 మంది అవుతారు. ఎవరంటే ఆయేష, సంజన, కళ్యాణ్, సాయి, రీతు, రాము, తనూజ, దివ్య, రమ్య, కళ్యాణ్. సో ఈ 9 మందిలో ఫైనల్లీ ఆయేషని అయితే గౌరవ్ సేవ్ చేస్తాడు. సో మిగతా 8 మంది నామినేషన్లో ఉండే ఛాన్సెస్ వెరీ హై. మరి మీకేమనిపించిందో ఓవరాల్గా ఒక మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ వాళ్ళు అయితే చేసుకోండి.